సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినయం వ్యసమం తతః. పద అర్థం చూద్దాం రండి. సంకల్ప ప్రభవాన్ సంకల్పాల వల్ల పుట్టిన, కామాన్ కోరికలను, త్యక్త్వా విడిచిపెట్టి, సర్వాన్ అన్నింటినీ, అశేషతః ఏమాత్రం మిగలకుండా పూర్తిగా, మనసా ఏవ మనస్సు ద్వారానే, ఇంద్రియగ్రామం అన్ని ఇంద్రియ సమూహాలను, వినియమ్య నియంత్రించి, సమంతతః అన్ని వైపుల నుండి పూర్తిగా. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి? చాలా మంది అనుకుంటారు కోరికలు సహజంగా పుడతాయి అని, కానీ అది పూర్తి సత్యం కాదు. ప్రతి కోరికకు ముందు ఒక సంకల్పం ఉంటుంది. ఇది నాకు కావాలి, ఇలా జరగాలి, నేను దీన్ని పొందాలి అనే ఆలోచనే ముందుగా మనస్సులో పుడుతుంది. ఆ సంకల్పమే తరువాత కోరికగా మారుతుంది అర్జున. అందుకే కోరికలతో పోరాడే ముందు వాటి మూలాన్ని గుర్తించు. సంకల్పాన్నే విడిచిపెట్టు. మూలం తొలగితే కొమ్మలు వాటంతట అవే ఎండిపోతాయి. అలాగే నీ మనస్సునే నాయకుడిగా చేసుకుని అన్ని ఇంద్రియాలను నియంత్రించు. ఇంద్రియాలు మనస్సును నడపకూడదు, మనస్సే ఇంద్రియాలను నడపాలి. అర్జున, ఇదే యోగ సాధనలో అత్యంత ముఖ్యమైన మలుపు. కోరికలతో యుద్ధం చేయకు, వాటి పుట్టికనే ఆపేసి. అప్పుడు మనస్సు సహజంగానే ప్రశాంతమవుతుంది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.